రైతు బజార్ వద్ద వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లను అధికారులు అన్యాయంగా తొలగించారని జోన్ 8 జీవీఎంసీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి రైతు బజార్ వద్ద చిల్లర వర్తకులు చేసుకునే వ్యాపారంపై అధికారులు ఉక్కుపాదం మోపారని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తూ పెద్ద వ్యాపార సముదాయాల వద్ద లేని నిబంధనలు కేవలం పెందుర్తి రైతు బజార్ వద్దనే అమలు పరచడం పట్ల అధికారులపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్యపై చిరు వర్తకులు చేసుకునే వ్యాపార పరిష్కార మార్గం చూపించాలని సిఐటియు నాయకులు జోన్ 8 జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణి, జగన్, వెంకట్రావు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దగ్గర వీధి విక్రేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జీబీఎంసీ వాళ్ళు దాడి చేయడం, దాన్ని తొలగించడం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధము. వీధి విక్రేతల బ్రతుకు తెరువు చట్టము 2014 అన్నది చట్టం ఉంది. ఆ చట్టాన్ని అతిక్రమించినటువంటి వాడు ఎవరైనా శిక్షార్హులు. గతంలో జీబీఎంసీ కమిషనర్ గారు గాజువాకలో ఈ యొక్క చిల్లర వ్యాపారస్తుల్ని తొలగించడం వలన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే ఆ కమిషనర్ ఆ విధంగా చట్టవిరుద్ధంగా తొలగించారు కాబట్టి, వాటిని అతిక్రమించారు కాబట్టి కమిషనర్ గారికి 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. హైకోర్టుకి ఆ కమిషనర్ గారు వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది. వాటన్నింటిపై యథాతథ స్థితిలో చేయడం జరిగింది. ఆ చట్ట ప్రకారంగా వీధి విక్రేతలు వాళ్ళ స్వయం ఉపాధి కోసం వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఉపాధి అన్నది ప్రభుత్వం కలిగించాల్సింది చేయలేదు కాబట్టి వాళ్ళు అప్పులు చేసుకొని ఏదైతే స్వయం ఉపాధి చేసుకున్నారో వాళ్ళని బతుకు తెరువుని మీరు ఆటంకపరచడం తప్పు అని పోలీసు వారికి అలాగే మున్సిపాలిటీలకి వాళ్ళందరికీ కూడా ఒక ఆదేశాలను ఉన్నాయి. అందులో ఒక కమిటీ అని ఉంటుంది. జీబీఎంసీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకు రైట్ అన్నది ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. రెండవది ఏంటంటే వీళ్ళు చట్ట ప్రకారంగా వీళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే వెండర్స్ జోన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలి. వాళ్ళ బతుకు తెరువు అన్నది రక్షణ కల్పిస్తూ తొలగించకుండా ఆ రకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అలాగే తక్కువ వడ్డీకి వీళ్ళకి వ్యాపారం చేసుకునేందుకు లోన్స్ కూడా ఇవ్వాలి, సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ చేయకుండా రోడ్డు మీద బతుకుతున్నటువంటి వాళ్ళని రోడ్డు మీద గీట్ చేసే పద్ధతుల్లో వాళ్ళు బతుకు నాశనం చేస్తే ఇది క్షమించడానికి నేరము.